సూర్య సేఫ్గా ఉండాలి. నన్ను గాడ్ పనిష్ చేసినా సరే ఐల్ స్టాండ్ ఆన్ మై వర్డ్. బాగా ఆలోచిస్తే నేను చేసింది తప్పో ఒప్పో నీకే అర్థం అవుతుంది. చెప్పడ్రా, ఎవరెవరికి ఏమేం కావాలి? మా సంగతి సరేరా, మా కోసం అడగకపోయినా నువ్వు చేస్తావులే. అవునరా, నీ కొత్త లవ్ లిల్లీకి ఏదైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేయొచ్చుగా. ఆల్రెడీ వీడు ఆ పనిలోనే ఉన్నాడు రా. మోడల్స్ బాగున్నాయి కదా. ఈ డ్రెస్సులు సూపర్గా ఉన్నాయి రవి. ఏరా ఈ డ్రెస్సు నా లాలీపాప్ కొంటే ఎలా ఉంటుంది? డబ్బులు వేస్ట్. ఏ? అరే తను ట్రెడిషనల్ ఫ్యామిలీరా, అలాంటి తను ఇలాంటి డ్రెస్సులు వేస్తుందా? తప్పకుండా వేస్తుంది. వేసుకోదురా. రేయ్, ఒక్కసారి లవ్లో పడితే ట్రెడిషనల్ ట్రెండ్ మారుతుందిరా. సో నా లాలీపాప్కి ఈ డ్రెస్ పంపుతున్నా. క్లచక్. కార్డు బ్లాక్ చేసావా అమ్ముడు? అయిందా? బ్లాక్ అయిందా? సరిపోయింది. లాక్ చేసిన ఫోన్లనే అవలీలగా ఓపెన్ చేయగల ఈ అభికి బ్లాక్ అయిన ఈ క్రెడిట్ కార్డ్ని ఒక్క క్లిక్తో ఓపెన్ చేయడం ఒక లెక్కరా? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎస్, డ్రెస్ వజ్రపాటి ఇంటి వాకిట్లోకి వెళ్తుంది. What? How can this happen? నిన్న నా కార్డ్ని బ్లాక్ చేయమని కాల్ చేసి మరీ చెప్పాను. వాళ్ళు కూడా ఓకే బ్లాక్ చేస్తామన్నారు. మరి వాడు నా క్రెడిట్ కార్డ్ ఇంకో చోట ఎలా యూజ్ చేశాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బాగున్నారా? మీ పిల్ల జల్లా గొడ్డు గోదా అందరూ. అవును, మీ అమ్మాయికి సంబంధం చూస్తా ఉన్నారు, ఏమైనా చూసారా? మీకేం కావాలి హరికృష్ణ గారు? ఏమండి, నాకేం కావాలో నాకు తెలుస్తుంది కానీ మీకు ఎలా తెలుస్తుందండి? నా పని ఏంటో నాకు తెలుసు కానీ మీ పని ఏంటో మీరు చూసుకోండి. వెళ్ళండి. అవును, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇతని దగ్గర దొరుకుతుందిగా.
కోటేశ్వరారు ఒక్క నిమిషం చెప్పండి. మీ అమ్మాయికి సంబంధం చూస్తా అని చెప్పారు కదా, అదేదో కాస్త మంచి సంబంధం చూడండి. అంటే కొంచెం నాలాంటి మంచోడిని చూశారనుకోండి, ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో దొంగ ఎవరో దొర ఎవరో చెప్పలేకపోతున్నాం కదా, అందుకే ఇలా చెప్పానన్నమాట. ఏమండు, ఇవేవి సరిగా చూడకుండా ఏ సంబంధం పడితే ఆ సంబంధం చూశారనుకోండి, మీ అమ్మాయి కాపురం కాస్త కొల్లేటి కాపురం అయిపోద్ది. ఈ విషయం చెప్దామని పిలిచాను, అంతే, బయలుదేరాను. వజ్రపాటి వారి ఆస్తులు ఎవరెవరి పేరు మీద ఎంతెంత ఉన్నాయో, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పేపర్లన్నీ ఎక్కడెక్కడున్నాయో, వీటన్నింటినీ ఎలా వెతికేది, ఎక్కడ పట్టుకునేది ఈ ఫైల్లో లేవు. నా తెలీదు. వారిని ఫోనా ఏంటో అనుకున్నాను. హలో, మిస్టర్ శ్రేయోభిలాషి, ఇట్స్ మీ. మీ అంటే హిల్లరీ క్లింటనా? హే, షట్ అప్, లేదంటే చంప పగులుతుంది. సామాన్య తల్లి గారు, చెప్పండి. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఏమండి, ఆ పని మీదనే ఉన్నానండి. ఇక్కడ ఎక్కడెక్కడ ఏం చచ్చినాయో ఏమీ తెలియచావట్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నాకు డీటెయిల్స్ కావాలి, అడిగిన వాటికి జవాబు కావాలి. అలాగేనండి, నేను ఎలాగైనా పట్టుకొస్తాను కదా, నేను ఎలాగైనా తీసుకొస్తాను కదా, తీసుకొస్తాను. ఇంటి దగ్గర నుంచి ఫోన్ అన్నమాట. వచ్చేటప్పుడు ఒక 2 కిలోలు జీడిపప్పు పట్టరామన్నారు. డబ్బులు ఎలాగా అన్నాను. కోటేశ్వర గారి దగ్గర తీసుకోండి అన్నారు. అని మాట పూర్తి చేశానో లేదో ఎదురుగా మీరు వచ్చారంతే. నిండా 100 ఏళ్ళు. ఇంతకీ మీకేం కావాలి హరికృష్ణ గారు? అంటే అది నేను ఒకటి చెప్తాను, మీరు మేనేజ్ చేస్తారా మేనేజర్ గారు? నేను మేనేజర్ జాబ్ అయితే చేయగలను, కానీ మేనేజ్ చేయటం నా వల్ల కాదు. ఇది మీ దగ్గర ఉన్న సిన్సియారిటీ. అందుకే కదా మా వజ్రపాటి వంశం వాళ్ళు మిమ్మల్ని గౌరవించేది. మీకు రిటైర్మెంట్ ఏజ్ ఇచ్చినా వదలకుండా గట్టిగా పట్టేసుకుని ఈ సీట్లో కూర్చోబెట్టింది. ఐ నో. అవును, మనలో మనమాట. ఇప్పుడు మన వజ్రపాటి ఆస్తుల తాలూకు వివరాలు, ఎవరెవరి పేరు మీద ఎంతెంత ఉన్నాయో, ఆర్థిక లావాదేవీల పేపర్లు, ఇవన్నీ ఎక్కడున్నాయో మీకు తెలుసా? ఎందుకు అడుగుతున్నారు? అంటే డెవలపింగ్ చేద్దామని. ఒక మోడీకి అమిత్ షా లాగా, సోనియాకి రాహుల్ లాగా, ఇంకా అవన్నీ సూర్య గారికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఆ వివరాలన్నీ సూర్య గారి పర్సనల్ ల్యాప్టాప్ లో ఉంటాయి. ల్యాప్టాప్, ఎస్ ఐ నో. అంటే మీకు తెలుసో లేదని జస్ట్ టెస్టింగ్ చేశాను అంతే. ఫైనలీ యు వాన్ కోటేశ్వర గారు, యు వాన్. ఆల్ ది బెస్ట్, కీప్ ఇట్ అప్. కోటేశ్వర గారు ఇతరేంటి అర్థం కాకుండా తికమక్కగా మాట్లాడాడు? ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు? నాకేదో అనుమానంగా ఉంది. నేను మళ్ళీ చేస్తాను. చెప్తాను. ఏంటి సామాన్
చెప్పమ్మన్యా. సీదేర్. అన్నయ్య శామ్ రూమ్ దగ్గర ఏం చేస్తున్నాడు? ఆ సమంత పర్సు క్రెడిట్ కార్డ్ పోయిందని రూమ్ లో కూర్చొని ఏడుస్తుంది. మీ అన్నయ్య ఆవిడ గారిని కంట్రోల్ చేసి టిఫిన్ తినిపించడానికి వచ్చాడు. అవునా? చూస్తున్నావా? మీ అన్నయ్యకి ఆంటీ మీద ఎంత వాల్యూ రెస్పెక్ట్ ఉన్నాయో బాగా చూడు. ఇలా మాట మీద నిలబడి మీ అన్నయ్యకి భయపడి నిన్నెంతగానో అభిమానించి అభిని కలవడానికి టెన్షన్ పడ్డావు. నిజంగా నువ్వు పిచ్చిదాంది. అన్నయ్య, నీ చేతిలో ప్లేట్ ఏంటి? నువ్వేంటి ఇక్కడేంటి? అసలు శామ్ రూమ్ దగ్గర నీకేంటి పని? ఏమో అన్నయ్య, నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావట్లేదనుకుంటా. మేనేజర్ గారు, నేనే కాల్ చేద్దాం అనుకున్నాను. ఏం లేదు, నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదు అంతే కదా. పర్వాలేదమ్మా, మీరు వస్తే సంతోషం, రాకపోతే మరీ సంతోషం. అది కాదు మేనేజర్ గారు, నేను చెప్పేది. హలో హలో, ఈయనొకడు ఏది పూర్తిగా వినడు. సాముదిన, వాడు మళ్ళీ నీ క్రెడిట్ కార్డ్ ఏమైనా యూజ్ చేశాడా? కార్డ్ బ్లాక్ చేసినా వాడు నా కార్డ్ యూజ్ చేస్తున్నాడు. ఈ విషయం సూర్యకి తెలిస్తే మండిపడతాడు. సాముదిన, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీలో నువ్వే కొనుక్కుంటున్నావేంటి? నా లాలీపాప్ రూమ్ ఎక్కడుందో? అవతల సూర్య చంద్ర నీ క్రెడిట్ కార్డ్ విషయంలో నీ ఫోన్కి ఏమైనా మెసేజ్ వచ్చిందేమో అని నా బుర్ర తినేస్తున్నారు. అలాంటి మెసేజెస్ ఏమైనా వస్తే చెప్పొచ్చు కదా. అలాంటిదేమీ రాలేదు పద్మావదన. వాడు నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకుండా బ్లాక్ చేసి నేను చెప్పాను కదా పద్మావదన. కానీ
నువ్వు ఆ కార్డ్ బ్లాక్ చేసింది నీకు నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. అందుకే నిన్ను అడగమని తెగ ఫోర్స్ చేస్తున్నారు. వాళ్ళు ఫోర్స్ చేసింది దీని గురించి కాదు పద్మావతన. వాడు నాతో మిస్బిహేవ్ చేశాడు కదా, అందుకే సూర్యకి కోపం. అయినా పద్మావతన నేను నా కార్డ్ బ్లాక్ చేసినా ఎలా చేస్తున్నాడో కానీ అన్లాక్ చేసి మళ్ళీ యూజ్ చేస్తున్నాడు. అలా ఎలా చేస్తాడు? అదే నాకు అర్థం కావట్లేదు. వాడికి ఇలాంటి విషయాల్లో చాలా నాలెడ్జ్ ఉన్నట్టుంది. నా కార్డులో 2 lakhs ఉంది. అది వాడుకుంటే వాడుకోని. ఈ విషయం మాత్రం సూర్యకి తెలియకూడదు. తెలిస్తే ఏం జరుగుతుందో చెప్పాను కదా. జస్ట్ ఫర్గెట్ అబౌట్ దట్ కార్డ్. కార్డు నీదా? ఏంటిది? ఏంటమ్మి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసావేంటి? అది డే టైంలో. సమంత విలియమ్స్ వజ్రపాటి. మై గుడ్నెస్, సమంత పర్స్ కొట్టేసింది నువ్వా? అంటే ఆ సమంత నడుం గిల్లింది కూడా? ప్లీజ్ ఈ విషయం లిల్లీతో. యు డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. సూపర్, రియల్లీ సూపర్. ఆ సమంతకి ఇలా జరగాల్సిందే. నువ్వు చేసిన పనికి నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. అవును, దాని క్రెడిట్ కార్డ్ వాడేస్తున్నావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకు అలాంటి అడ్వెంచర్స్ చేయడం మంచినీళ్ళు తాగినంత తేలిక. రియల్లీ? ఇలాంటి పనులు ల్యాప్టాప్తో కూడా అలా అలా ఈజీగా ఆడుకోగలం. ఎక్సలెంట్. దయచేసి నా గురించి లిల్లీతో చెప్పొద్దు. చెప్పను, బట్ యువర్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. అలాగే లిల్లీ కూడా నీకు దక్కదు. సమంత విషయంలో మిస్బిహేవియర్ చేసింది, తన క్రెడిట్ కార్డ్ కొట్టేసి ఆ కార్డ్ యూజ్ చేసుకుంటుంది నువ్వేనని సూర్యకి తెలిస్తే సూర్య విల్ కిల్ యూ. సో సూర్యకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ తెలిస్తే నువ్వు గేమ్ మొదలు పెట్టే లోపే సూర్య ఎండ్ చేసేస్తా. ఇక ఈ కార్డ్ నీ దగ్గర ఉండటం నీకు నీ లవ్కి మంచిది కాదు. ఈ కార్డ్ నా దగ్గరే ఉంటుంది, నువ్వు వెళ్ళి. దొరికేవరా? హాయ్. లిల్లీ
ఎవరికి చేతులొప్పి సైకిల్ చేస్తున్నావు? నీకెందుకు? ఎవరికో చెప్పొచ్చు కదా. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. పని కట్టుకొని వచ్చి చెంపదెబ్బ తింటామంటే ఇదే. అయినా అకారణంగా నన్ను ఎందుకు కొట్టారండి? షటప్. ఇన్ఫర్మేషన్ ప్లస్ కన్ఫర్మేషన్ తో రమ్మంటే ఏంటి నువ్వు చేసింది? నేనేం చేశాను సామాన్య తల్లి గారు? మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం కోసం ఆఫీస్కి వెళ్ళి ఎంత సాహసం చేశానో తెలుసా?